బ్రేకింగ్ న్యూస్ సంగారెడ్డి జిల్లా జిన్నారంలో సినిమాను తలపించే సీన్ జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులను ఢీ కొట్టుకుంటూ దూసుకెళ్లింది ఓ కారు. జిన్నారంలో ఎస్ఐ నాగలక్ష్మి టీం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అయితే మద్యం మత్తులో వేగంగా కార్ డ్రైవ్ చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. అయితే దుండగుడు పోలీసులను ఖాతరు చేయకుండా వెళ్లిపోయాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎస్ఐ నాగలక్ష్మిని ఢీకొని మరీ దూసుకెళ్లాడు. ఆ కారును పోలీసులు వెంబడించారు. వెనక్కి వస్తున్న పోలీసులను గమనించిన దుండగుడు కొద్ది దూరంలో కారును వదిలి వెళ్లిపోయాడు. ప్రస్తుతం పోలీసుల అదుపులో కారు ఉంది. ఆ కారు ఏపీ రిజిస్ట్రేషన్ పై ఉంది. కారు నెంబర్ AP 12P0003గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో గాయపడిన ఎస్ఐ నాగలక్ష్మిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన టీంలో ఎస్ఐ నాగలక్ష్మిని ఢీకొన్న కారు అయితే పోలీసుల అదుపులోనే ఉంది. ప్రస్తుతం నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అంటే రాధిక, ఇక్కడ సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో మాత్రము రోజువారీగా విధులు నిర్వహిస్తున్న పోలీసులు అంటే వాస్తవానికి రాత్రి 10 నుంచి 11 మధ్యలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో మాత్రము అతి వేగంగా వచ్చిన కారును వాళ్ళు ఆపే ప్రయత్నం చేశారు. కానీ ఆపే ప్రయత్నంలో ఆపకుండా అతి వేగంతో వచ్చిన కారు ఇక్కడ పోలీసుల నుండి కొట్టి ఎస్ఐ నాగలక్ష్మి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించారు. నిజంగానే కొద్ది దూరం వెంబడించిన పోలీసులు మాత్రము ఆ కారును వదిలి పారిపోవడం జరిగింది. ఆ కారు ఆధారంగా మాత్రం ఇప్పటికే పోలీసులు మాత్రం కేసును ట్రేస్అవుట్ చేసి నిందితుని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కారులో నిజంగానే ఇంకా అంటే దాదాపు డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన వ్యక్తిని పట్టుకునే ప్రయత్నంలో ఎస్ఐ నాగలక్ష్మి ఢీకొట్టి తీవ్ర గాయాలయ్యి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆ కారును ఆపే ప్రయత్నంలో కూడా మరొకరు కూడా గాయాలైనట్లు తెలుస్తుంది. నిజంగానే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అక్కడ కారును ఆపి పారిపోవడం జరిగింది. అంటే నిజంగా ఒక 100 స్పీడ్ వస్తున్నప్పుడు లేకుంటే అక్కడ వేరే వాహనం వచ్చినా కానీ ఢీకొనే ప్రమాదం ఉందని చెప్పి ఆ పోలీసులు కొద్ది దూరం నుంచి మాత్రం ఆపే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పోలీసుల మీదకే ర్యాష్ డ్రైవింగ్ వచ్చిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలని తెలుస్తుంది. నిజంగా ఇప్పటికే ఆ దిశగా మాత్రం పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అంటే కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాలకు కూడా ప్రతిరోజు కూడా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతుంటారు. ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుంటే కేసు నమోదు చేసి వాళ్ళకు కొంత పెనాల్టీ విధించడం లేకుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ ను నివారించే ప్రయత్నంలో ఈ యొక్క విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ నాగలక్ష్మి మాత్రం తీవ్ర గాయాలు కావడం పోలీసు వర్గాల్లో తీవ్రంగా కలిసివేస్తుంది. నిజంగా డ్యూటీలో ఢీకొట్టి పారిపోయే వ్యక్తులను మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ అయితే వ్యక్తమవుతున్న విషయం అయితే మనకు తెలుస్తుంది. రాధిక, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.